కేసీఆర్ బాపు అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఓ పెద్దక్క మన దగ్గర ఉంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఏ ఒక్కరు విమర్శించినా అభివృద్ధి చేసిన పనుల దగ్గరికి వెళ్ళి ఆ నిజాలను ఆ దృశ్యాలను చూపిస్తూ మరీ కేసీఆర్ బాబు చేసిన అభివృద్ధిని చూపిస్తూ చెప్తుంది మన పావని గౌడక్క మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి కేసీఆర్ పాలన ఉద్యమం గురించి ఆమె కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాము. అంటే మీరు మామూలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చాలా ధైర్యంగా కేసీఆర్ బాపు అంటూ ఆయన చేసిన అభివృద్ధిని చాలా నిక్కచ్చిగా అక్కడ ఉన్న దృశ్యాలను కూడా చూపిస్తూ మీరు విమర్శించిన వాళ్లకు మీరు హెచ్చరిక చేస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని పెట్టి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందటికి పోయి ఎవ్వరికీ సాధ్యం కాని కలను సాకారం చేసింది కేసీఆర్ గారు. ఇది నా తెలంగాణ అని గల్లెత్తుకొని మరి గల్లెగరేసుకొని మరి నేను తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంటున్నా అంటే అది కేసీఆర్ గారి దయ వల్లనే అనేసి ప్రతి ఒక్కరం అనుకుంటున్నాము. అది నిజం కూడా. ఇంకొకటి కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గొప్పతనం గురించి, కేసీఆర్ గారి పాలన గురించి చెప్తున్నా అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా నేను. అంటే ఇంత ధైర్యంగా చెప్తుంటారు కదా, మీకు ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే మా నాన్న ఉద్యమకారుడు, 2001 బ్యాచ్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు కేసీఆర్ గారిని దైవంగా భావించిన, తెలంగాణ వస్తే బాగుండును, మా పొలంలకు నీళ్ళు వస్తాయి అని అనుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగానే మా పొలంలకు నీళ్ళు వచ్చినాయి. అది తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆయనను దైవంగా ఆరాధిస్తూ పూజిస్తూ ఈ విధంగా చేస్తున్నా నేను. ఓకే. అంటే మీ నాన్నగారు ఉద్యమకారుడు కాబట్టి అని అంటున్నారు. అంటే కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టక ముందుకు ఎట్లా ఉండే రాష్ట్రంలో పాలన, మీ జిల్లాలో ఇప్పుడు ఎట్లా ఉంది? దౌర్భాగ్యంగా ఉండే. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఈసారి వేసుకున్న పంటకు నీళ్ళు వస్తాయా రావా, మధ్యలోనే ఎండుతుందా అనేది కూడా తెలియకుండా ఉండేది. అప్పుడు అంటే మాకు సిరిసిల్ల దగ్గర ఉండేది. ఆ సిరిసిల్లాలో ఎప్పుడు కూడా నేతన్నల ఆకలి చావులు, ఆత్మహత్యలు కనబడుతుండేది. ఉరిసిల్ల అనేసి ఎప్పుడు పేపర్లో వస్తుండే. మా నాన్నను ఒకనొక టైంలో నేను అడిగిన, నాన్న ఇది మారదా మరి, ఎప్పుడు మారుతుంది, ఈ దుస్థితి ఎప్పుడు పోతుంది అనేసి. అంటే ఒక నిజమైన విజన్ ఉన్న నాయకుడు తెలంగాణ వచ్చినప్పుడు, ఆ నాయకుడు అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీని పాలించినప్పుడు అక్కడ ఉన్నది మారుతుంది బిడ్డ అని చెప్పిండు. అదే కేసీఆర్ గారు తెలంగాణను తీసుకురావడము, కేసీఆర్ గారి సారథ్యంలో రామన్న లాంటి విజన్ ఉన్న నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా కావడము, మంత్రిగా కావడము, వాళ్ళ ముఖ చిత్రాలు, వాళ్ళ బతుకు తెరువులు కూడా మార్చడము జరిగింది. అదే నేను అంటే కళలు కన్నారు వాళ్ళు, కళలను సాకారం చేసుకున్నారు వాళ్ళు. సాకారం చేసింది ఏ విధంగా చేసిండ్రు అనేది నేను చెప్తున్నాను. అంటే ఉద్యమకారుడు కదా, మరియు అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాలన చూస్తున్నారు కదా తెలంగాణలో అభివృద్ధి అనేది. మరి బిడ్డ అప్పుడు ఇట్లా ఉండే అట్లా ఉండే, ఇప్పుడు కేసీఆర్ వస్తేనే సాధ్యమవుతుంది అన్న విషయాలు ఎప్పుడైనా మీతో ప్రస్తావించారు? ప్రతిరోజు పేపర్ టైం అంటే 7 to 8 వరకు అయితే మేమిద్దరం మాట్లాడుకునేటోళ్ళము. ప్రతిరోజు కేసీఆర్ గారి గురించి తెలంగాణ వస్తే గిట్లా ఉంటది బిడ్డ అనేసి చెప్తుండే. చెప్పిన మాట నిజమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు కానివ్వండి, నీళ్లకు కానివ్వండి, తాగడానికి కానివ్వండి, సాగునీళ్ళకు కానివ్వండి, ఎలాంటి బాధ లేకుండా తీసుకొచ్చింది కేసీఆర్ గారు. 10 ఏళ్లల్లా కేసీఆర్ గారు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అంటే ఉద్యమ నేతే రాజకీయం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు అంటున్నారు. ఉద్యమ నేతనే కాదు, ఒక రైతు కూడా, ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు బాధలను తెలుసుకొని ఆ రైతులకు ఏ విధంగా కన్నీళ్లను దూర్చిండో కూడా మనం చూస్తున్నాం. రైతులకు రైతు బంధు కానివ్వండి, అకాలంగా వాళ్ళు ఎవరైనా చనిపోతే రైతు బీమా కానివ్వండి, రైతులకు ప్రతి ఒక్కటికి సకాలంలో నీళ్లను కానివ్వండి, రైతులకు కరెంటు కానివ్వండి, ఎరువులను కానివ్వండి, అన్ని సకాలంలో తీసుకొచ్చి అంటే ధాన్య భాండాగారాన్ని చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు. ఒక రైతు ముఖ్యమంత్రి అయితే వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొస్తాడు అనడానికి ఉదాహరణ కేసీఆర్ గారు.
అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అంత ఉత్తుత్త ముచ్చడే, ప్రజలను మభ్యపెట్టిండు, ఉద్యమకారులను ఉద్యమం అని చెప్పి విద్యార్థులను అసూలు భాషలా చేసిండు, కేసీఆర్ కుటుంబ పాలన చేసిండు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైన ఒక ఉద్యమ ద్రోహి, ఉత్తుత్తి ముచ్చట్లు చెప్పి 4-6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారంటీలను హామీలను గంగలోకి దొక్కిండు. ఒక్క గ్యారంటీని కానీ ఒక్క వ్యారంటీని కానీ నెరవేర్చింది ఇంతవరకు లేదు, ఒక ఫ్రీ బస్సు మినహా. రైతులకు రైతు భరోసా ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతులకు కరెంట్ ఇస్తలేడు, రైతులకు నీళ్లు ఇస్తలేడు, పంటలు ఎండగొట్టిండు. ఎరువుల కోసము మళ్ళీ చెప్పులల్లో లైన్లు పెట్టుకునే దుస్థితిని తీసుకొచ్చిండు. మనం అందరం చూస్తూనే ఉన్నాము. కూలీ రైతులకు అన్నాడు, రైతు కూలీలకు అన్నాడు, కౌలు రైతులకు అన్నాడు, అన్ని పైసలు ఇస్తా అదో ఇదో అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి తోటి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఏ బిడ్డకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండు ఇప్పటి వరకు? కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అవుతానే. ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గాలకు పోయి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచలేని దుస్థితిలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఉత్తముచ్చట్ల రేవంత్ రెడ్డి, ఊకదంపుడు ముచ్చట్ల రేవంత్ రెడ్డి, ఎగవేతల ముచ్చట్ల రేవంత్ రెడ్డి ఈ ముచ్చట్లు మాట్లాడాడు తప్ప ఇంకోటి ఏం చేయడు. ఆయన ముచ్చట్లన్నీ నీళ్ళల్లో దెబ్బేసే ముచ్చట్లు అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలని కోరుకుంటారు. అంటే 10 ఏళ్ళు అధికారం చేసి బాగా సంపాదించుకున్నారు, కుటుంబ పాలనతోని అప్పుల పాలు చేసిపోయిండు, మేము ఎట్లా ఇవ్వాలి వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు వాటికి అని అంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబ పాలననే అండి. కుటుంబం ఎవరు? ఏ కుటుంబము? తెలంగాణ రాష్ట్రమే ఆయన కుటుంబము. ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, అక్క చెల్లె, ప్రతి ఒక్కరు అన్నదమ్ములు కూడా ఆయన కుటుంబమే. ఆయన కుటుంబం కోసమే కదా, తెలంగాణ రాష్ట్ర కుటుంబం కోసమే ఆయన పార్టీ పెట్టిండు. ప్రతి ఇంటి పార్టీ కుటుంబ పాలననే. నిజంగా వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు అది ఇది అనేసి ముచ్చట్లు చెప్తున్నారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 500 రోజులల్లా నీ ఆస్తులు ఎన్ని పెరిగినాయి, నువ్వు ఇసుక స్కాములు ఎన్ని చేస్తున్నావు, నీ మంత్రులు ఎన్ని విధాలుగా కమిషన్లు తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిండు, కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధును ఆపకుండా చేసిండు. మరి నువ్వు 500 రోజులల్లా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసినావు. ఓ సంక్షేమ పథకం అన్న అమలు చేసినావా? ఒక ప్రాజెక్ట్ అన్న కట్టినవా? నువ్వు శంకుస్థాపనలు ఆయన కట్టిన ప్రాజెక్టుల దగ్గర, ఆయన కట్టిన అభివృద్ధి కార్యక్రమాల దగ్గర కొబ్బరికాయలు కొట్టడానికే నీకు 1,50,000 కోట్ల అప్పులు అవసరం వచ్చినాయే. మరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టిండు కేసీఆర్ గారు. ఎన్ని అప్పులు చేస్తే అటుకులు తిన్నాడో, అసలు ఉపాసం ఉన్నాడో, ఉప్పు ఇంకేం తిన్నాడో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మాత్రం ఎక్కడా కూడా కష్టం రాకుండా హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారు. ఏ ప్రజానికాన్ని కూడా ఉపాసం ఉండకుండా పాలించింది కేసీఆర్ గారు. అంటే ఇంత మంచిగా చేసిండు కదా పాలనను, సుపరిపాలన చేసిండు, సస్యశ్యామలం చేసిండు. రైతులను కావచ్చు, కర్షకులను, కార్మికులను, ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు కూలగొట్టాలి? అంటే లోపాలు ఏంటి ప్రధాన కారణాలు? మీలాంటి ఎవరికైనా కొన్ని లోపాలు ఉంటాయండి. మాదేంటంటే మేము చేసింది చెప్పుకోలేకపోవడం వల్ల, మేమిచ్చిన 1,50,000 పైచిలకు ఉద్యోగాలను మేము ఇచ్చినాము గిన్నిచ్చినామని చెప్పుకోలేకపోవడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు బురదల్లే ప్రయత్నాలు చేసినప్పుడు మేము తిప్పికొట్టలేకపోవడం వల్ల మేము ఓడిపోవడం జరిగింది. కొన్ని లోపాలు జరిగినాయి. అంటే నిజాలు పక్కకెళ్ళి అబద్ధాలు ఊరేగినాయండి. ఆ అబద్ధాల మీద, పునాదుల మీద ఎలిసిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు ఆ అబద్ధాలు అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఎవరైనా కూడా మళ్ళీ ఉప ఎన్నికలు రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మాకు ఆనాటి పాలన కావాలి, కేసీఆర్ పాలన కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అంటే కుటుంబ పాలన అంటూ కవితక్కని జైలు పంపించారు, కాళేశ్వరం కూలేశ్వరం అక్రమాలు జరుగుతున్నాయి అంటూ నోటీసులు తప్పకోసారి చోకా నోటీసులు పంపిస్తున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు కాళేశ్వరంను కూలేశ్వరం చేసింది ఈ శనేశ్వరులు. ఎవరు? కాంగ్రెస్ శనేశ్వరులు. వాళ్లకు కాళేశ్వరం విలువ తెలియదు. మేడిగడ్డ దగ్గర 87 పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వస్తే అది కూలిపోయింది, వంగిపోయింది, కొట్టుకపోయింది, మొత్తానికే లేదని చెప్పారు. నేను మొన్ననే పోయినా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి, ఒక పిల్లర్ మినహా అన్ని పిల్లర్లు నిట్ట నిలువుగా నిండి ఉన్నాయి. ప్రాణహిత పారుతూ పోతున్నది ఇప్పటికి కూడా సజీవంగా. ఆ నీళ్లను, ఆ గేట్లను బంద్ చేసి ఆ పిల్లర్ను మరమ్మతు చేసి నీళ్లు ఎత్తిపోయేలేక మానేరు నిండబెట్టిర్రు, మిడ్ మానేరు నిండబెట్టిర్రు,
ఎండబెట్టిండ్రు, అన్నపూర్ణని ఎండబెట్టిర్రు, రంగనాయక సాగర్ని ఎండబెట్టిర్రు. ఇప్పుడు హైదరాబాదు సాగునీళ్లు సాల్రో దేవుడా అని కేసీఆర్ పాలనలో అనుకున్నాం. ఇప్పుడు తాగునీళ్ల కోసం రోడ్ల మీదకి వచ్చి బిందెలు పట్టుకొని ధర్నాలు చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ వాళ్ళు. మీరు ప్రత్యక్షంగా ఆ ప్లేస్ కి వెళ్ళి కూడా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు కదా, అది చూసి కూడా వాళ్ళకి తెలుస్తలేదా? అంటే వాళ్ళ అక్కడికి ప్లేస్ కి వెళ్ళి నేను వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏది చేస్తున్నారో ఆ స్కామ్ ను కూడా బయట పెట్టిన. అదే ఇసుక కోసము మేడిగడ్డను ఎండబెట్టి ఇసుక రీచులు తవ్వి అక్కడ ఒక పుష్ప 2 సినిమా కనిపిస్తుందండి మనకు. అక్కడ ఏంటంటే ఒక 5 కిలోమీటర్ల మేర లారీలు కనబడతాయి. ఇసుక మొత్తం ఎత్తుకొని పోతున్నారు. మన ఇసుకను మొత్తం ఎత్తుకొని పక్క రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాలకు, ఈ రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళ పైసల కోసము. వాళ్ళ ప్రాజెక్టులు ఎండబెట్టినా ఏం కాదు, వాళ్ళకి పైసలు కావాలి. రైతుల పంట పొలాలు ఎండిపోయినా ఏం కాదు, వాళ్ళకి పైసలు కావాలి. ఇసుక అమ్ముకోవాలి, మేము పైసలు రావాలి. అదే పనులు ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 420 హామీలకు ఆశపడ్డ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాక కేసీఆర్ గారి పాలన మీద ఇప్పుడు అంటే ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అంటే దేవుడు లాంటి కేసీఆర్ గారి పాలన అద్దనుకున్నాము, రాక్షసుడు లాంటి రేవంత్ రెడ్డి పాలన తెచ్చుకున్నాము అని తెలంగాణ ప్రజానికం మొత్తం అనుకుంటున్నారు. ఇంకొకటి రీసెంట్లీ నేను ఒక అయ్యగారు చెప్పిండు, రాక్షసుడు రాజ్యమేలితే రాష్ట్రం మొత్తము దౌర్భాగ్యం, రాజ్యం మొత్తం దౌర్భాగ్య స్థితిలోకి పోతుంది అన్నట్టుగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎవరిని అడిగినా కూడా అప్పట్లో జేబుల నిండా పైసలు ఉండేవి, రైతన్న జేబుల నిండా. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా పైసలు లేవు, కొంటలేం. మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, పైసలు లేని దుస్థితిని తీసుకొచ్చిండు ఈ రాష్ట్రంలో. అంటే ప్రపంచ వ్యాప్తంగా వేయిండు, ఆయన ప్రచారం కోసం వేయిండు, పోయి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని చెప్పిండు. అంటే అభూత కల్ప, అంటే మొత్తం ఒక వినాశనాన్ని సృష్టించే విధంగా చేసిండు. పెట్టుబడులు రాకుండా చేసిండు. ఆయనకు కావాల్సిందేంది? ఒక ఉద్యమ ద్రోహికి కావాల్సిందేంది? తెలంగాణ రాష్ట్రం బాగుపడకపోవడం కావాలి. ఆయన బాగుపడద్దు అని చూస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రచారాలు చేసిండు, బాగుపడనిస్తలేడు. కొంత మీరు అంటే HCU ల్యాండ్స్ అక్కడికి కూడా ఆ ప్లేస్ కూడా వెళ్ళాలి కదా, ఆ ఫోటో సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోని ఏ టెక్నాలజీతో వేసిండు నిజంగా దాంట్లో నా మీద కూడా కేసు పెట్టిండ్రు అండి. ఆంధ్రజ్యోతి పేపర్లో నా పేరు కూడా రాసిండ్రు. ఏఐ టెక్నాలజీనా మరి, అంటే ఏఐ టెక్నాలజీ నడుస్తుంది, మరి ఏఐ టెక్నాలజీ తోటి నేను ఆ కంపెనీలను కడతా, ఈ కంపెనీలను కడతా, దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే రేవంత్ రెడ్డికి అసలు ఏందనేది తెలియదా? 3 జింకలు చనిపోయినాయి అక్కడ కుక్కల దాడిలల్లా, అవి కనబడతలేవా? ఏఐ టెక్నాలజీ ఏందా అనేది అది రేవంత్ రెడ్డి విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. ఇక అంటే కొన్నేళ్ళు తెలంగాణను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, సబితి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్రాన్ని, ఇవన్నీ చూసిన ప్రజలు ఉద్యమం బాట పట్టి ఒక్కడే సైనికుడిగా వచ్చిన కేసీఆర్ కు మద్దతుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి సర్కార్ను గెలిపించడానికి ప్రధాన కారణాలు, దాంతో పాటు మీలాంటి ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు అట్లాంటి ప్రజలకి? అంటే ప్రజలందరూ అంటే అభూత కల్పనలో ఉన్నారు. ఏంటంటే అలవి కాని హామీలకు అట్రాక్ట్ అయినరండి. అవి హామీలు ఇస్తాడా ఇయ్యడా అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయినరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 రోజులలోనే ఇవన్నీ అబద్ధాలనేసి వాళ్ళకి తెలిసిపోయినాయి, తేట తెల్లం అయిపోయింది. అంటే మంచి తెలుసుకోవాలంటే చెడు కూడా రాజ్యమేలాలి కదా అండి. మంచిని మర్చిపోయినరు, చెడును స్వాగతించి మరి కొనుక్కున్నారు. ఇప్పుడు చెడు వద్దు అని వాళ్ళే అనుకుంటున్నారు. ఓకే, ఉద్యమ కాలంలో ప్రధానంగా ఉద్యమము చేసిన విద్యార్థి నాయకులు ఎంతో మంది ఉన్నారు. అంటే PhDలు కంప్లీట్ కాక, చదువు అటు ఇటు కాకుండా ఉండి కుటుంబాన్ని పోషించుకోలేని విద్యార్థి ఉద్యమగాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి విజన్ ఏంటంటే చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీస్ ఇట్లాంటివి పెట్టి చాలా మందికి ఉపాధి కల్పన చేసిండు కదా. అంటే మీలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ బాబు గారిని మీరు డైరెక్ట్ కోరగలుగుతారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ BRS ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకు ఉపాధి కల్పన దిశగా ఏదైనా చేయాలని? తప్పకుండా కేసీఆర్ గారి అయినా కూడా, KTR గారిదైనా, హరీష్ అన్న గారి అయినా, కవితక్క గారైనా విజన్ ఏంటంటే యువతను ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరైతే రాజకీయాలలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళని రాజకీయాలలోకి తీసుకురావాలి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి. దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి హుజరాబాద్లో ఎంతమంది దళిత సోదరులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిరండి. అసలు ఇంకా విజన్ ఉండేదండి. అంటే మళ్ళీ 3వ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కనుక వచ్చేది ఉంటే ప్రతి ఒక్క వర్గము
అభివృద్ధి అయ్యేది, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ అయ్యేది. ఇంకా ఇంకా దేశంలోనే అప్పటికే నెంబర్ 1 స్థానానికి పోయినాం పాలనలో, ఇంకా నెంబర్ 1 స్థానానికి పోయి ప్రపంచమే అబ్బురపడే విధంగా తెలంగాణను తీసుకొచ్చేటోడు కేసీఆర్ గారు. కానీ కొన్ని ఆటుపోట్ల వల్ల, కొన్ని జరగకుండా ఉండాల్సినవి జరగడం వల్ల అధికారం కోల్పోయాం. కానీ మనం కోల్పోయింది అధికారాన్ని మాత్రమే, ప్రజల ప్రేమను కాదు. ప్రజల ప్రేమ చెక్కు చెదరలేదు ఇప్పటి వరకు కూడా. తెలంగాణ రాష్ట్రం ఎవరు తీసుకొచ్చిర్రా అంటే చెప్తే పేరు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అని అంటే కేసీఆర్ గారు. ఇదైతే చరిత్ర, రాబోయే తరాలు, జరిగిన తరాలు చదువుకోబోతున్నాయి, వినబోతున్నాయి. అంటే ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన ఏ అభివృద్ధి పనులు కానీ చిహ్నాలే లేకుండా చేస్తా, ఆయన గుర్తులే లేకుండా చేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన గుర్తులు లేకుండా చేస్తా అని చెప్పేసి ఆ సెక్రటేరియట్ నుంచెల్లే పాలిస్తాడు. ఆయన గుర్తులు లేకుండా చేస్తా అనేసి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచెల్లే అన్ని తెలుసుకొని మా మీద కేసులు పెడతాడు. ఆయన గుర్తులు లేకుండా తెలంగాణ ఉన్నదా అండి? ఆయన గుర్తే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మళ్ళా 2వ సీఎం అయినవనంటే అది కేసీఆర్ గారి దయ వల్లనే. నువ్వు టీపీసీసీ అయినవంటే కేసీఆర్ గారి దయ. నీ ముందు, నీ పేరు ముందు తెలంగాణ వచ్చిందంటేనే అది కేసీఆర్ గారి దయ. కేసీఆర్ గారి తెచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రిగా అవుతున్నావు. పదవులు ఆయనకు కొత్త కాదు. పదవుల కోసమే ఆయన రాజకీయాలకు రాలేదు. తెలంగాణ దేవడానికి పార్టీ ఏర్పరిచిండు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన దౌర్భాగ్యుడు. ఆయన పాలన ఏ విధంగా ఉన్నదో, కరువు కాటకాలతోటి తెలంగాణ ఏ విధంగా అస్తవ్యస్తమవుతున్నదో తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు తరచూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు కేటీఆర్కు 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చు కాబట్టి ఏ దేశానికంటే ఆ దేశానికి పోతాడు, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతాడు, ఇంగ్లీష్ అనేది ప్రాధాన్యత ఏం లేదు అని అంటున్నాడు. అసలు కేసీఆర్ పాలన ఏంటిది? మీరు ఈ జిల్లా వాసిగా చెప్పండి. అంటే ఇంగ్లీష్ ముక్కల వచ్చినా రాకపోయినా కూడా నువ్వు మరి జపాన్కు పోయినావు, అమెరికాకు పోయినావు, ఎక్కడెక్కడికో పోయినావు, నువ్వు కూడా తిరుగుతున్నావు కదా. ఇంగ్లీష్ ముక్కలు నాకు రావు అనేసి వచ్చినోళ్ళ మీద ఏడవడం కాదు నువ్వు చేసే పనులు. నువ్వు కూడా 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకో. ఆయన పాలన సుపరిపాలన, కేసీఆర్ గారి పాలన సుపరిపాలన, అభివృద్ధి పాలన, సంక్షేమ పాలన, అడుగడుగున సంక్షేమ మార్కును చూపించిన పాలన కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అనేది మనం చూడొద్దు. అసలు కేసీఆర్ గారి ముందు నిలబడే అర్హత కూడా రేవంత్ రెడ్డి అనే నాయకుడికి ఆయనకు లేదండి. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే సిరిసిల్లాను ఉరిసిల్లాగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఇక్కడ పాలన బాగుంది అన్నారు కదా. అంటే కేటీఆర్ అగ్రెసివ్ గా ఉంటాడు అట్లా ఇట్లా అని కొంతమంది అంటుంటారు కదా. ప్రజల మధ్య ఎట్లా ఆయన గురించి తెలిసిన వాళ్ళు అట్లా అన్నారండి. ప్రతి ఒక్క అక్క చెల్లని అన్నదమ్ముళ్ళని దగ్గరికి తీసుకుంటాడు, సోదరి అని మాట్లాడతాడు, తమ్ముడు అని మాట్లాడతాడు. అంతేం అగ్రెసివ్ గా ఆయన అంటే కొన్ని విషయాలలో ఉండే విషయాల దగ్గర అగ్రెసివ్ గా ఉంటాడు, ప్రేమను చూపించే విషయాలలో ప్రేమను చూపిస్తాడు. మమ్మల్ని అందరినీ, ఇప్పుడు మమ్మల్ని యువతరం నాయకులను ముందుండి నడిపించేది కేటీఆర్ గారేనండి. ఆయన సారథ్యంలోనే మేము నడుస్తున్నాము. సోషల్ మీడియాలో అన్నా అని మేము పెట్టంగానే నేనున్నా అని ధైర్యం ఇచ్చే నాయకుడు కేటీఆర్ గారు. ఓకే, ఎల్కతుర్తిలో ఇప్పుడు 27న జరిగే రజతోత్సవ వేడుక ఉంది కదా. ఈ వేడుకతో కాంగ్రెస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అంటారా? ఈ వేడుకతోనే కాదండి, ఆల్రెడీ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇదేంటంటే మా రజతోత్సవం 25 ఏళ్ళు కేసీఆర్ గారు పార్టీ పెట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి 10 ఏళ్ళు సుపరిపాలనను అందించి ఆయన మార్కును చూపించుకున్నాడు. అసలు వస్తుందా రాదా అనే తెలంగాణను 60 ఏళ్ళు ఎవరికి కూడా సాధ్యం కాని సాకారాన్ని తీసుకొచ్చిన పార్టీకి 25 ఏళ్ళు. ప్రతి ఒక్క ఇంటికి సాగునీళ్లు తాగునీళ్ళు ఇచ్చిన పార్టీకి 25 ఏళ్ళు. ఇది మా తెలంగాణ ప్రజలకు ఆయన చేసింది. ఆయన ఏం చెప్తాడో రేపు విందాం ఆయన మాటలు. అంటే ఈ సభ మొత్తం 1500 ఎకరాలు మొత్తం అగ్రికల్చర్ ల్యాండే కదా. ఆ రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారంట. అంటే ఇక్కడ ప్రజలకు ఎంత ప్రేమ ఉంది వాళ్ళ? అంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిండ్రు. కొంతమంది పిఆర్ స్టంటోళ్ళు ఇక్కడికి వచ్చేసి రైతుల పొలాలు పాప ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని కూడా ఫేక్ ప్రచారం చేయడం జరిగింది. కెనాల దగ్గర మొరం పోసిండ్రు అనేసి ఫేక్ ప్రచారం చేయడం జరిగింది. మేము అక్కడికి పోయి చూసినాం. దేవాదుల నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి, ఏడబోయినాయి, అదంతా ఫేక్ ప్రచారాలండి. బురద జల్లే ప్రయత్నాలు చేసిర్రు. ఎవరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రతి పౌరుడి గుండెల్లో కేసీఆర్ గారు ఉంటాడు. కేసీఆర్ గారి గుండెల్లో తెలంగాణ ప్రతి ఒక్క పౌరుడు ఉంటాడు. తెలంగాణ ఉంటది.
ఓకే, అంటే నెరవేర్చని హామీలను ఇచ్చే నాయకులకు, రాజకీయ నాయకులకు నమ్మొద్దు అని ప్రజలకు మీరు ఇచ్చే హితం ఏంటి? అసలు కాంగ్రెస్ బీజేపీ నాయకులతోటి కానీ పార్టీలతోటి కానీ 2 జాతీయ పార్టీలతోటి కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేం లేదు. ఆ 2 జాతీయ పార్టీలకు తెలంగాణ నుండి చరమగీతం పాడబోతున్నాం. ఓకే, ఇది కేసీఆర్ బాపు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను అక్కడ చూపించే పావని గౌడ్ చెప్తున్న విషయాలు. ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ నేత, రాజకీయంగా ప్రజల మేలు కోరే వ్యక్తి. తను మళ్ళీ అధికారంలోకి వస్తేనే అందరికీ బాగా జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చిన దొంగ హామీలు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటిని నమ్మి ప్రజలు మోసపోయారు. అలా కాకుండా రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఎలుకతుర్తి సభా ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.